హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, దిస్ ఇస్ షేక్ నామ్తో సునాగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ వీడియో. ఈ యొక్క వీడియోలో ఏంటంటే మాన్యువల్ ట్రాఫిక్ గురించి అండ్ ఆటోమేటిక్ ట్రాఫిక్ గురించి నేను డిఫరెన్షియేట్ చేయబోతున్నాను. ఎందుకు అంటే ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి తెలుసు, మనం రెవెన్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఓకేనా? సరే, ఈ యొక్క విక్టరీ విత్ యాష్ ముఫారేలో మనకి ఆటోమేటిక్ ట్రాఫిక్ ఉంటుందా లేకపోతే మాన్యువల్ ట్రాఫిక్ ఉంటుందా? వెరీ 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 చాలా మందికి ఈ డౌట్ ఉంది. సో దీని గురించి ఒక క్లారిటీ తీసుకున్నాం అనుకోండి, అది ఏదైనా పర్లేదు, మన బిజినెస్ గ్రో చేసుకోవడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అది మాన్యువల్ ప్రాసెస్ కావచ్చు, ఆటోమేటిక్ ప్రాసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన బిజినెస్కి గ్రో అవుతుంది అనమాట. అంటే మన బిజినెస్కి బెనిఫిట్ అవుతుంది అనమాట. సో మాన్యువల్ ట్రాఫిక్లో ఏంటంటే మనం ఇనీషియల్గా మన యొక్క రిఫరల్ ద్వారా మనం ఇన్వైట్ చేసుకునే పీపుల్ అనమాట. సో మనం ఎంతమందిని ఇన్వైట్ చేసుకుంటే అంతమంది మాన్యువల్గా ట్రాఫిక్ని క్రియేట్ చేసుకున్నట్లు. ఓకేనా? ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీరు, అంటే గుర్తుపెట్టుకోండి. మాన్యువల్ ట్రాఫిక్ అంటే ఏంటో మనం ప్రతి 10 మందికి షేర్ చేయాలేమో, 100 మందికి షేర్ చేయాలనుకుంటున్నారేమో. సో అలాంటివి కాదు, మిస్టేక్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. సో మాన్యువల్ ట్రాఫిక్ మీనింగే మీరు మార్చేసుకుంటున్నారు, లేకపోతే ఎవరెవరో ఏవేదో చెప్పింది విని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మాన్యువల్ ప్రాసెస్ అంటే, మాన్యువల్ ట్రాఫిక్ అంటే ఏంటంటే మన రిఫరల్ లింక్ని ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. అంటే మనకు ఒకవేళ వెబ్సైట్ ఉంటే, మనం ఒకవేళ చదువుకున్న వాళ్ళమై ఉంటే మన వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టడం కావచ్చు, స్టోరీస్లో యాడ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ వాడే వాళ్ళైతే ఫేస్బుక్లో యాడ్ చేసుకొని అలా. ఇప్పుడు మీరు ఫస్ట్ మీ రిఫరల్ లింక్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకొని అటు నుంచి ట్రాఫిక్ని తెచ్చుకోవడమే మాన్యువల్ ప్రాసెస్. ఓకేనా? అంటే మనకు తెలియకుండానే మాన్యువల్ ట్రాఫిక్ అనేది జనరేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అది ఎప్పుడు జనరేట్ అవుద్ది అనేది మనకి తెలియదు. అంటే అది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది మాన్యువల్ ప్రాసెస్ కాబట్టి. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా, మాన్యువల్ ప్రాసెస్లోనే రిజల్ట్ చాలా త్వరగా కనిపిస్తాయి. ఎందుకురా బాబు ఇట్లా అంటున్నాం అంటే, మాన్యువల్ ప్రాసెస్లో ఏంటంటే మనం ఎఫర్ట్స్ పెడతాం. సో దానికి అది ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనకు ఒక అవగాహన, ఎస్టిమేషన్ కలిగి ఉంటుంది అనమాట. సో ఇది క్లారిటీగా అర్థం చేసుకోండి. మాన్యువల్ ప్రాసెస్ వెరీ క్లియర్గా ఉంటుంది, మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఆటోమేటిక్ ట్రాఫిక్ అనేది ఏంటి అంటే దాంట్లో కొన్ని విషయాలు మనకు అర్థం కాని ఉంటాయి. అవి ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మాన్యువల్ ప్రాసెస్ గురించి ఒక అర్థమైతే, అండ్ మీరు మాన్యువల్ ప్రాసెస్గా బాగా ఇంట్రెస్ట్గా ఉంటే కింద కామెంట్ ఇచ్చేయండి, అండ్ అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి. ఓకేనా? సో మాన్యువల్ ప్రాసెస్ అనేది మీనింగే అది. సో మీరు 10 మందికి షేర్ చేసి అలా షేర్ చేసుకోవడం అయితే కాదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాఫిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు రాబోయ్ ఇంత సింపుల్గా చెప్తున్నావు? అసలు ఇంత పెద్ద మార్కెటింగ్ ఫీల్డ్, ఇంత డిజిటల్ మొత్తాన్ని కలిపి జస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా చెప్తాను అంటే, మీరు ప్రాక్టికల్గా కూడా చేసేవి ఏంటంటే, ప్రాక్టికల్గా చేసేటప్పుడు టైం పడుతుంది అంతే. మీరు నాలెడ్జ్ తీసుకోవడానికి పెద్దగా టైం అయితే పట్టదు. సో ఆటోమేటిక్ ట్రాఫిక్ గురించి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కార్స్, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఉదాహరణకి మీకు అర్థం కావడానికి. కారు, ఒకవేళ మీకు కారు గురించి బాగా తెలుసున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ ఒకటి ఉంటుంది, అట్ ది సేమ్ టైం మాన్యువల్ గేరింగ్ అని ఉంటుంది. మాన్యువల్ గేరింగ్లో మనం వేస్తూ ఉండాలి. ఆటోమేటిక్ గేర్లో ఏంటంటే మనం అంటే మన స్పీడ్ వెళ్ళే కొద్దీ గేర్స్ అనేవి ఆటోమేటిక్గా పడతాయి అనేది. అంటే ఏంటి, ఇక్కడ మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 100 మందో 1000 మందో టీం ఆల్రెడీ ఉందనుకోండి. అంటే గుర్తుపెట్టుకుని అర్థం చేసుకునేది, మన దగ్గర ఆల్రెడీ టీం ఉందనుకోండి. ఆ టీంని మన రిఫరల్ లింక్ మనం రిఫరల్ లింక్ ఆటోమేటిక్గా మనం జనరేట్, అంటే మన కింద ఉంటారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఓఈఎస్లో మనకి టీం కిందనే అందరూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ జరుగుతుందా, ఇక్కడ కూడా అదే టీంని మన కిందనే బిల్డ్ చేస్తారా అనేది తెలియదు అనమాట. ఇది కన్ఫర్మేషన్ తెలియదు, ఇది డౌట్ అనమాట. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఆటోమేటిక్ ట్రాఫిక్లో ఏంటంటే కొన్ని విషయాలు అవుతాయా లేవా అనేది కొన్ని థింగ్స్ ఉంటాయి. ఎందుకంటే అవి మన చేతుల్లో ఉండవు కాబట్టి, అండ్ యాష్ ముఫారే దాన్ని బిల్డ్ చేస్తారు కాబట్టి దాని గురించి మనకి ఇంకా కొన్ని విషయాలు ముందు తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఓకేనా? మాన్యువల్ ట్రాఫిక్లో ఎలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం కొన్ని ఉంటాయి అనమాట. అంటే యాజ్ పర్ బిజినెస్, అంటే బిజినెస్ని బేస్ చేసుకొని అండ్ మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనకు ఎంత నీడ్ ఉంటుంది, మనం ఎలా గెట్ చేసుకోవాలి, ఇది దీని మీద మాన్యువల్ ప్రాసెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఈజీగా వర్కౌట్ అవుతుంది, ప్రాఫిట్స్ అనేవి కూడా అంతే ఈజీగా మనకి చూడడానికి కలుగుతుంది అనమాట. ఆటోమేటిక్ ట్రాఫిక్లో మనకి ఎంతమంది ఉంటే అంతమందిలో ఎప్పుడు వెళ్తుంది అనేది, ఎప్పుడు వస్తుంది అనేది, అది మనం వెరిఫై చేసుకుంటూ వెయిట్ చేస్తూ చూస్తూ ఉండాలన్నమాట. సో ఈ 2 ప్రాసెస్లో మీకు ఏది బాగా ఈజీ అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ దయచేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.